హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. సైకో ప్రేమికుడు ఈ పాట వినబోయే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరన్నా మిస్ చేసి ఉంటే ముందు అవి వినండి ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి. ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. పొద్దునే మా కొంపల మీద పడి తమ గొప్పలు చెప్పుకుంటూ మేము తక్కువ అని చూపిస్తూ మా బుర్రలు తినేస్తూ ఉంటారు అనుకోండి. అలాంటి వాళ్ళని చూస్తే చెప్పుతో కొట్టి బయటికి గెంటేయాలి అనిపిస్తుంది. కానీ మంచి మర్యాద తెలిసిన ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళం కదా, అలాంటి పని చేయలేక ఆలోచిస్తూ ఉంటాం, వాళ్ళని భరిస్తూ ఉంటాం. ఇప్పుడెవరు వచ్చారో చూసి వస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళుతూ ఉంది వినూత్న. ఆమె తననే అంది అని అర్థమవడంతో సంగీత మొహంలో నెత్తురు చుక్క లేకుండా అయిపోయింది. నన్నే అంత మాట అంటావా? అర్జున్తో నా పెళ్ళి అవనువ్వే, ఆ తర్వాత నిన్ను అడ్రస్ లేకుండా చేస్తాను అని మనసులో అనుకుంటూ కోపంగా ఆమె వైపే చూస్తూ ఉంది సంగీత. మనసులోనే సంగీతని ఇష్టం వచ్చినట్లు తిట్టుకుంటూ కోపంగా డోర్ ఓపెన్ చేసింది వినూత్న. డోర్ ఓపెన్ అవ్వగానే మెరుపు వేగంతో లోపలికి దూసుకు వచ్చిన అర్జున్ వినూత్న నడుం చుట్టూ చేతిని వేసి ఆమె పెదాలపై గట్టిగా ముద్దు పెట్టేసుకున్నాడు. దానితో వినూత్న షాక్ అవ్వగా సంగీత నెత్తి మీద పిడుగుపడడంతో కప్పలా నోరు పెద్దగా తెరిచింది. వెంటనే రియాక్ట్ అయిన వినూత్న అతని భుజం మీద కొడుతూ బలమంతా ఉపయోగించి అతని వెనక్కి తోసింది. 2 అడుగులు వెనక్కి జరిగి ఎట్లుంది నా దెబ్బ అన్నట్లు ఆమె వైపు కళ్ళు ఎగరేస్తూ చూస్తూ ఉన్నాడు అర్జున్. సచ్చినోడు, దీని ముందు ఇరికించేశాడు విధవా అని మనసులో అతన్ని తిట్టుకుని, అయ్యో మీరు సంగీత గారు అనుకుని పొరపాటు పడినట్లున్నారు అర్జున్ గారు. మీ సంగీత గారు అక్కడ ఉన్నారు. ఇక్కడ ఉన్నది నేను వినూత్న, సంగీత కాదు. పళ్ళు నూరుతూ అంటూ అటువైపు చూపించింది వినూత్న. అయినా కూడా ఏమీ రియాక్ట్ అవ్వకుండా ఆమె వైపే చూస్తూ ఉన్నాడు అర్జున్. కవర్ చేయలేక నేను చేస్తూ ఉంటే తినేసేలాగా నన్ను చూస్తావేంట్రా బాబు? కనీసం చూపైన తిప్పి చావరా వెధవా అని మనసులో తిట్టుకుంటూ పక్క నుండి ఏదో నక్క మూలుగిన సౌండ్ వినిపించడంతో అటువైపు తిరిగి చూసింది వినూత్న. చిన్నగా రాగం తీస్తూ వాళ్ళిద్దరిని చంపేసేలా చూస్తూ ఉంది సంగీత. ఇదేంటి, దీనికి కాబోయే మొగుడు నన్ను ముద్దు పెట్టుకుంటే వాడు కాలర్ పట్టుకుని నిలదీయడమో లేక నా చెంప పగలగొట్టడమో చేయకుండా ఎవరో దాని చేతిలోని చాక్లెట్ లాగేసుకున్నట్లు బిక్కమొహం పెట్టి ఏడుస్తూ కూర్చుంది. నిజంగా దీని బాడీ ఎదిగింది కానీ ఇంకా బ్రెయిన్ అంతగా ఎదగలేనట్లుంది. పిచ్చి పిల్ల ఈ రాక్షసుడి చేతిలో పడి వీడికి ఎప్పుడు బలైపోతుందో ఏంటో అని మనసులో అనుకుని, అది సంగీత గారు, అసలు ఏం జరిగిందంటే వినోద్ ఉన్నాడు కదా, వినోద్ వాడు పైకి వెళ్ళి మీరు ఇక్కడ ఉన్నట్లు చెప్పినట్లున్నాడు. ఆ విషయం తెలుసుకున్న అర్జున్ గారు మిమ్మల్ని చూడాలి అన్న ఆనందంలో కిందకి పరిగెత్తుకుంటూ వచ్చి డోర్ తీసుకుంది మీరే అనుకుని ఊహించుకుని సరిగ్గా చూడకుండా నన్ను ముద్దు పెట్టుకున్నారు. ఇది జస్ట్ మిస్టేక్ మాత్రమే, మీరు అపార్థం చేసుకోవద్దు. ఈ విషయంలో మీరేమీ కంగారు పడకండి అంటూ చెప్పింది వినూత్న. కవర్ చేయకండి వినూత్న గారు, తను నన్ను ముద్దు పెట్టుకోవాలని ఏమీ రాలేదు, మిమ్మల్ని పెట్టుకోవడానికే వచ్చాడు, మిమ్మల్నే పెట్టుకున్నాడు కోపంగా చెప్పింది సంగీత. అయ్యో మీరు అలా అనుకోకండి, నన్ను ముద్దు పెట్టుకోవడానికి ఆయన ఏమైనా నా బాయ్ ఫ్రెండా లేక నేనేమైనా అతని గర్ల్ ఫ్రెండ్నా? ఏ అర్జున్ గారు, అంతే కదా, చెప్పండి మీకు కాబోయే భార్యకి అంది వినూత్న. అవునవును సంగీత, ఆమె గతంలో నేను వదిలేసిన నా గర్ల్ ఫ్రెండ్ కాదు, నేను తన గతంలో మర్చిపోవాలని ప్రయత్నిస్తున్న తన బాయ్ ఫ్రెండ్నే కాదు, అంతే కదా వినూత్న గారు అంటూ సాగదీశాడు అర్జున్. దుర్మార్గుడా, నీ తల తీసుకువెళ్ళి ఏ రైలు పెట్టాల మీదైనా పెట్టాలిరా వెధవా అని మనసులో కచ్చిగా తిట్టుకుని కోపంగా అతన్నే చూస్తూ ఉండిపోయింది వినూత్న. అవునా, అయితే ఇది నిజమే, అయితే ముద్దు పెట్టుకో అని అడిగింది సంగీత. సరే అంటూ వినూత్న మీదకి వెళ్ళాడు అర్జున్. అది చూసిన వినూత్న భయంగా 2 అడుగులు వేస్తే తనని కాదు నన్ను అంటూ గట్టిగా అరిచింది సంగీత. ఏంటి నిన్న? మొహమంతా అసహ్యంగా పెట్టుకుని అడిగాడు అర్జున్. అవును నన్నే, కానీ నువ్వేంటి మొహం అంత అసహ్యంగా పెట్టావు? అంటే నేను మరీ చూడ్డానికి అంత చండాలంగా ఉన్నానా కోపంగా అడిగింది సంగీత.
మరీ అంత చండాలంగా ఉండవు కానీ నిన్ను చూస్తే ముద్దు పెట్టుకోవాలన్న మూడైతే రాదబ్బా అన్నాడు అర్జున్. డౌట్ లేదు, వీడు ఖచ్చితంగా నన్ను తగలబెట్టేయడానికి పాసి మొహం కూడా కడుక్కోకుండా వచ్చేశాడు అని మనసులో అనుకుంటూ ఉంది వినూత్న. ఓహో, నన్ను చూస్తే మూడు రాదు కానీ దాన్ని చూస్తే మాత్రం మూడు వచ్చేస్తుంది. నాకు అర్థమైపోయింది, మీ ఇద్దరి మధ్యన ఏదో ఉంది. కావాలని నేను ముందు నాటకాలు ఆడి నన్ను పిచ్చిదాన్ని చేసేస్తున్నారు. మీ ఇద్దరి సంగతి ఎక్కడ తేల్చాలో నాకు బాగా తెలుసు, అక్కడే తెలుస్తాను అని కోపంగా అరిచి బలంగా కాళ్ళని నేల మీద కొట్టుకుంటూ బయటికి వెళ్ళిపోయింది సంగీత. నీకు దిక్కున్న చోట చెప్పుకోపో అన్నట్లు ఆమె వైపు చూస్తూ ఉన్నాడు అర్జున్. సంగీత కోపంగా వెళ్ళిపోవడంతో బుద్ధి లేదా నీకు అంటూ అర్జున్పై అరిచింది వినూత్న. సీరియస్గా ఆమె వైపు చూశాడు అర్జున్. ఆ చూపుకి కొంచెం భయపడినా ఆ భయాన్ని బయటికి కనపడకుండా కవర్ చేస్తూ, నువ్వు అలా చూస్తే భయపడేవాళ్ళు ఎవరూ లేరిక్కడ. మీ ఇద్దరి పెళ్లి చేయాలని నేను నానా తంటాలు పడుతూ ఉంటే నువ్వు డైరెక్ట్గా వచ్చి దాని ముందే నన్ను ముద్దు పెట్టుకుంటావా? పిచ్చిగాని పట్టిందా నీకు? ఇప్పుడు ఈ విషయం మహాలక్ష్మి ఆంటీకి తెలిస్తే నా పరువు ఏమైపోతుంది? ఆమె ముందు నేను తలెత్తుకుని నిలబడగలనా? సిగ్గుతో చచ్చిపోవాలి అరిచింది వినూత్న. ఇంతకీ నీ బాధ నేను నిన్ను ముద్దు పెట్టుకున్నానన్నా, లేక నిన్ను ముద్దు పెట్టుకున్న విషయం మా మమ్మీకి తెలిస్తే ఆమె ముందు నీ పరువు పోతుందనా? కూల్గా ఆమెని చూస్తూ అడిగాడు అర్జున్. ఆ మాటతో ఆలోచనలో పడింది వినూత్న. ఇప్పుడు నా బాధ ఏంటి? వీడు నన్ను ముద్దు పెట్టుకున్నాడనా, లేక ఆ విషయం వీళ్ళ అమ్మకు తెలుస్తుంది అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉన్న ఆమెకి అప్పుడు బుర్రకి సరిగ్గా ఎక్కింది. అర్జున్ తన పర్మిషన్ లేకుండా తనని బలవంతంగా ముద్దు పెట్టుకున్నాడు అన్న విషయం. అసలు నీకు ఎవరిచ్చారు ఈ హక్కు? ఆవేశంగా అరిచింది ఆమె. ఏ హక్కు అడిగాడు అర్జున్. అదే నన్ను ముద్దు పెట్టుకునే హక్కు నీకు ఎవరిచ్చారు? అసలు నన్ను ఎందుకు ముద్దు పెట్టుకున్నావు నువ్వు? నీకు నాకు మధ్య ఉన్న సంబంధం ఏంటి అంటూ గట్టిగా అరిచింది వినూత్న. ఈ లాజిక్లు బాగానే లాగుతావు కానీ నేను కూడా నిన్ను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, వాటికి సూటిగా నన్ను చూస్తూ సమాధానం చెప్పు అడిగాడు అర్జున్. ఏంటవి? సీరియస్గా అడిగింది వినూత్న. నా పెళ్లి విషయంలో తలదూర్చే హక్కు నీకెవరిచ్చారు? నన్ను ఆ స్కెలిటన్ మొహాన్ని కలుపుదామని ఓ తెగ ప్రయత్నం చేసేస్తున్నావంట. ఏ పని పాట లేదా నీకు? అయినా నా లైఫ్లో నా డెసిషన్ కాదు అని మరి నీ పెత్తనాలేంటి? నాకు ఇష్టం లేని దాన్ని నాకు భారీగా చేయాలని నువ్వెందుకు చూస్తున్నావు అడిగాడు అర్జున్. అంటే వీడికి పేపర్ లీక్ అయిపోయిందన్నమాట. ఒరే వినోద్గే, నిన్ను చంపి ఉప్పు పాత్ర వేసినా తప్పులేదురా. సిస్టర్ అంటూ తోకుప్పుకుంటూ వస్తావుగా, రా నీ అంతు చూస్తాను అని మనసులో కచ్చిగా అనుకుని ఆంటీ హెల్ప్ అడిగారు, చేస్తాను అన్నాను. అంతే తప్ప నీ లైఫ్ మీద నాకేమీ స్పెషల్ ఇంట్రెస్ట్ లేదు. నువ్వు ఎవరిని పెళ్లి చేసుకుంటే నాకేంటి, ఎలా చేస్తే నాకేంటి కోపంగా చెప్పింది వినూత్న. నిజంగా నీకేమీ సంబంధం లేదా? సూటిగా ఆమె వైపు చూస్తూ అడిగాడు అర్జున్. లేదు, అంతే సూటిగా అతన్ని చూస్తూ చెప్పింది వినూత్న. అంటే నేను ఎవరిని పెళ్లి చేసుకున్నా నువ్వు పట్టించుకోవు అంతే కదా అడిగాడు అర్జున్. అవును అంతే అంది వినూత్న. ఆ మరుక్షణమే ఆమె నడుముని గట్టిగా పట్టుకొని వెనక ఉన్న గోడకి హోల్డ్ చేసి ఆమె పెదవులను రాక్షసంగా ముద్దు పెట్టుకుంటూ ఉన్నాడు అర్జున్. దానితో తన చేతులు అతని గుండెల మీద వేసి వెనక్కి తోసే ప్రయత్నం చేస్తూ ఉంది వినూత్న. ఆ చేతులను తన చేతులతో బంధించి వెనక్కి తిప్పి పట్టుకుని ఆమె పెదాలను వదిలి మెడవంపుల్లో ముద్దులు పెడుతూ అలా కిందకి చేరుకున్న అతనికి ఆమె ఎద భాగం పైన అడ్డుగా కనిపించింది ఆమె వేసుకున్న నైట్ డ్రెస్. దానితో తన నోటితోనే ఆ డ్రెస్కి ఉన్న పైన 2 బటన్స్ విప్పుతూ ఉన్నాడు అర్జున్. అర్జున్ వదులు నన్ను, నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? ఏడుస్తూనే అతన్ని నుంచి విడిపించుకునే ప్రయత్నం చేస్తూ ఉంది వినూత్న. కానీ ఆమె 2 చేతుల్ని అతను బలంగా పట్టుకుని ఉండటంతో ఎలా అతని నుంచి దూరం జరగాలో ఆమెకి ఏమాత్రం అర్థం కావడం లేదు. బటన్స్ విప్పడంతో లోపల వేసుకున్న బ్రా నుండి కొంచెం ఎత్తుగా పైకి కనిపిస్తూ ఉంది ఆమె ఎద భాగం. పైకి కనిపిస్తూ ఉన్న ఆ భాగం పైన గట్టిగా కొరికాడు అర్జున్. బాగా నొప్పి రావడంతో అంటూ అరిచి, అర్జున్ ప్లీజ్ లీవ్ మీ అంటూ ఏడుస్తుంది వినూత్న.
ఆమె అంత బాధపడడంతో శాంతించిన అర్జున్ ఆమె చేతులను విడిచిపెట్టి ఒక్కడుగు ఆమెకు దూరం జరిగాడు. దాంతో గట్టిగా తన చెంపపై కొట్టింది వినూత్న. అంతకు ముందే వచ్చి అక్కడ జరుగుతున్నది చూసి షాక్ తిన్న వినోద్ ఆ దెబ్బతో షాక్ నుండి తేరుకుని వాళ్ళకి కనిపించకుండా గోడచాటుగా దాక్కున్నాడు. అసలు ఏం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా? పిచ్చి కాని పట్టిందా నీకు? ఎందుకు ఇలా మెంటల్ ఫెలోలా బిహేవ్ చేస్తున్నావు అంటూ అతని కాలర్ పట్టుకుని అతన్ని గట్టిగా నిలదీస్తూ ఏడుస్తూ ఉంది వినూత్న. పాకెట్లోంచి సిగరెట్ తీసి అది నోట్లో పెట్టుకుని వెలిగించి ఒక పఫ్ లాగి ఆ పొగని వినూత్న మొహం మీదకి ఊది, ఎందుకు ఏడుస్తావు? నేను నిన్ను ముద్దు పెట్టుకున్నాను అనా, లేక రేపటి నుంచి నీ స్థానంలో ఈ పొజిషన్లో మరొక అమ్మాయి నాతో కలిసి ఉంటుందా అనా అడిగాడు అర్జున్. నీతో ఎవరుంటే నాకెందుకు? నువ్వు ఎవరితో పడుకుంటే నాకెందుకు? నన్ను వద్దు అన్న వాళ్ళు ఎలా పోయినా పట్టించుకునే ఓపిక తీరిక నాకు లేవు. కానీ నా జోలికి మాత్రం నువ్వు రావద్దు. సీరియస్గా వార్నింగ్ ఇచ్చింది వినూత్న. సరే రాను, కానీ ఇంకొక చిన్న డౌట్ నాకు ఉండిపోయింది. అది క్లారిటీ ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతాను. మళ్ళీ నీ మొహం కూడా నేను చూడను చెప్పాడు అర్జున్. నీ దిక్కుమాలిన డౌటులకి నేను సమాధానం చెప్పవలసిన అవసరం నాకు లేదు. గెట్ అవుట్ ఆవేశంగా అరిచింది వినూత్న. చెప్పి తీరాలి. కోపంగా గోడపై తన 2 చేతులను ఆంచి ఆమెను హోల్డ్ చేశాడు అర్జున్. అతని కళ్ళలో కోపం చూసిన వినూత్నకి భయం వేసింది. దాంతో మాట్లాడకుండా అలా సైలెంట్గా ఉండిపోయింది ఆమె. చంపేసేలా ఆమెను చూస్తూ, ఇప్పుడు నీ స్థానంలో మరొక అమ్మాయి ఉండి నేను ఆమెతో రొమాన్స్ చేస్తే నీకు ఎలాంటి ప్రాబ్లం లేదు కదా? మరి నా స్థానంలో మరొకడుండి నీతో రొమాన్స్ చేస్తే అప్పుడు కూడా నీకు ఏ ప్రాబ్లం లేదా? సూటిగా ఆమె కళ్ళలోకి చూస్తూ అడిగాడు అర్జున్. ఆ మాటతో షాక్ అయింది వినూత్న. ఏమని సమాధానం చెప్తుంది ఆ ప్రశ్నకి ఆమె? తను మనస్ఫూర్తిగా ప్రేమించిన వాడు తనని అలాంటి ప్రశ్న అడిగితే ఆమె గుండె ఎంత విలవిల్లాడిపోతుంది. నిజమే, అర్జున్ స్థానంలో మరొకరుండి నాతో ఇలా ప్రవర్తిస్తే నేను అసలు తట్టుకోగలనా? అర్జున్ ప్లేస్లో మరొకరిని నేను అస్సలు ఊహించుకోగలనా అని అనుకోగానే ఆమెకి దుఃఖం తన్నుకు వచ్చింది. వెంటనే అతన్ని పట్టుకుని గట్టిగా ఏడవాలనిపించింది. కానీ వారి మధ్య ఉన్న దూరాన్ని గుర్తు చేసుకుంటూ కింద కూలబడి మోకాళ్ళలో తల దాచుకుని వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంది ఆమె. ఆ మాట అడిగితేనే నీకు అంత ఏడుపు వచ్చేస్తుందే? మరి నా మనసులో ఉన్న ప్రేమని నీ మోసంతో చంపేశావు. నీ పగ తీర్చుకోవడం కోసం నన్ను పాముగా వాడుకున్నావు. ఆ విషయం నాకు తెలిసినప్పుడు నా గుండె ఎన్ని ముక్కలయ్యిందో నువ్వు ఊహించగలవా? నా చుట్టూ ఎంతమంది తిరుగుతున్నా నేను ఎవరిని పట్టించుకోలేదు. కానీ నిన్ను మాత్రం ప్రాణంగా ప్రేమించాను. ఆ ప్రాణాన్నే తీసేసే పనులు చేశావు నువ్వు. అందుకే నిన్ను దూరం పెట్టాను. కానీ నా మనసులో నీపై ఉన్న ప్రేమను మాత్రం ఎంత ప్రయత్నించినా నేను చంపుకోలేకపోతున్నాను. ఇప్పుడు చెప్తున్నాను, బాగా గుర్తుపెట్టుకో. ఈ అర్జున్ భార్య అంటే అది కేవలం వినూత్న మాత్రమే అవ్వాలి. అలా కాకుండా ఎవరు ఆ స్థానంలోకి వస్తాను అన్నా సహించను, భరించను. అలాగే నిన్ను కూడా నా జీవితంలోకి రానివ్వను. పోనీలే, నా పగ తీరిపోయింది. అర్జున్ గారిని బాగానే వాడుకుని వదిలించేసుకున్నాను కదా, ఇంకా నా లైఫ్ నేను చూసుకుంటాను అని అనుకుని నువ్వు ఎవడినైనా సరే తగులుకోవాలని చూసావో వాడిని నిన్ను కలిపి తగలెట్టేస్తాను. జాగ్రత్త. నువ్వు ఎప్పటికీ ఈ అర్జున్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్గానే బ్రతకాలి. బ్రతికేలా చేస్తాను అని వార్నింగ్ ఇచ్చి సిగరెట్ కాల్చుకుంటూ అక్కడి నుంచి ఆవేశంగా వెళ్ళిపోయాడు అర్జున్. ఆ వార్నింగ్ వినోద్కి ఎలా అర్థమైందో తెలియదు, కానీ వినోద్కి మాత్రం ఆల్మోస్ట్ ఫీజులు ఎగిరిపోయాయి. ఇన్ని రోజులు వీళ్ళ మధ్య ఉన్నది ప్రేమ అనుకున్నాను, కాదు పగ అని ఈరోజే అర్థమైంది. ప్రేమించుకున్న వాళ్ళు ఎంత దూరంలో ఉన్నా ఒకటి చేయవచ్చు, కానీ ఇలా మనసులో పగలు పెట్టుకుని సాధించుకునే వాళ్ళు ఎంత దగ్గరగా ఉంటే మాత్రం ఏం ప్రయోజనం? వాళ్ళని ఎలా దగ్గర చేయాలరా దేవుడా అని అనుకుంటూ తలపట్టుకున్నాడు అతను. ఆ తర్వాత ఏం జరుగుతుంది? అర్జున్ వార్నింగ్తో వినూత్న మనసు మారుతుందా? అసలు వినూత్న తన జీవితంలోకి మరొకరిని ఆహ్వానించగలుగుతుందా? అర్జున్ వినూత్న మధ్యన ఏదో ఉంది అని అనుకుంటున్న సంగీత ఏం చేయబోతుంది? ఎవరికి కంప్లైంట్ చేయబోతుంది? తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. అలాగే ఈ పార్ట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.